గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాక రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్, అలానే లోయర్ లెవెల్లో సపోర్ట్స్ తీసుకుంటున్న స్టాక్స్, ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్, అలానే మనకి హయ్యర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్న స్టాక్స్ని వీడియోలో షేర్ చేశాను. అలానే ఈటీఎఫ్ సెక్టోరియల్ ఇండిసెస్ కంప్లీట్ డేటాను కూడా షేర్ చేశాను. కుదిరితే వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను పెట్టిన డేటా మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనము రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న ఫస్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ కనిపిస్తుంది. గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ ఒక్కసారి మనం చార్ట్ చెక్ చేసినట్టయితే మనకి ఈ స్టాక్కి ప్రీవియస్ రెసిస్టెన్స్ 600 దగ్గర ఉంటే ఈరోజు మనకి ఆ రెసిస్టెన్స్ని హయ్యర్ వాల్యూమ్స్తో బ్రేక్ చేసి పైన క్లోజ్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్టాక్ మనం చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఫేస్ జరిగి మేబీ మనకి ఈ టైంలో మార్కెట్ కూడా కొంచెం హయ్యర్ సైడ్ ఆర్ లోయర్ మూవ్ అవుతుంది కారణంగా ఎక్కువ బయ్యింగ్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్ మీద ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి 560 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనకి దాని యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ హై చూసినట్టయితే 622 దగ్గర మనకి కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ మనకి నియర్లీ 60 ఉంది. వాల్యూమ్స్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్. అలానే మనము ఇంకొక స్టాక్ చూసినా కూడా ఫార్మాలోనే కనిపిస్తుంది. ఓవరాల్గా ఫార్మా సెక్టార్లో మనకి కొన్ని హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే కొన్ని మనకి ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మనము అవి కూడా తర్వాత చెక్ చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మనకి లూపిన్ కనుక చూసినట్టయితే ఈరోజు మనకి హ్యూజ్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్తో దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి నెక్స్ట్ హై కనుక చూసినట్టయితే 2360 హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి వాల్యూమ్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం వీక్లీ చార్ట్లో వెళ్ళి చూసినట్టయితే వీక్లీ చార్ట్లో మనకి లూపిన్ దాని యొక్క ప్రీవియస్ హై కనుక చెక్ చేసినట్టయితే మనకి ఇది ఒక లైఫ్ టైం హై ప్రైస్ లాగా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మనకి మల్టీ ఇయర్ ప్రైజ్ని బ్రేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి లూపిన్లో కనిపిస్తున్న డేటా. అలానే ఈరోజు ఎంక్యూర్ ఫార్మా కూడా ఒక్కసారి చెక్ చేసినట్టయితే ఎంక్యూర్ ఫార్మా కూడా మనకి సిమిలర్గానే కనిపిస్తూ ఉంది. ఎంక్యూర్ ఫార్మా రీసెంట్ లో చూసినట్టయితే 1400 మనకి ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఫార్మాలో కనిపిస్తున్న కొన్ని స్టాక్స్. అలానే మనకి ఫార్మాలో నెగిటివ్గా ఉన్న స్టాక్స్ చూసినట్టయితే ఒకసారి మనం సన్ ఫార్మా చూసినట్టయితే సన్ ఫార్మా మనకి హై నుంచి లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్ చూసినట్టయితే మనకి ఎంక్యూర్ ఫార్మా, లూపిన్, అలానే గ్రాన్యువల్స్ ఇండియా ఈ 3 కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి కేపీఐటీ టెక్నాలజీస్ కనిపిస్తుంది. కేపీఐటీ చూసినట్టయితే రీసెంట్ నుంచి చాలా ఫాల్ అయిన ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1800 ఆ ప్రైస్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు మనకి 665 దగ్గర ఉంది. రీసెంట్ లో కనుక చూసినట్టయితే 650 ఒక వారం రోజులుగా ఈ సపోర్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మేబీ మనకి మార్కెట్ ఫాల్ అయ్యి రూపీ డిప్రిషియేట్స్ అవ్వడం వల్ల ఐటీ స్టాక్స్లో కొంచెం బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపించి ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని ఈ స్టాక్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే మన వాచ్ లిస్ట్లో ఈ ఐటీ స్టాక్స్ని యాడ్ చేసుకొని ఎలానో ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ ఈ ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే కామెంటరీ బట్టి ఇన్ కేస్ మనకి డెసిషన్ తీసుకునేదానికి ఒక ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనం ఇప్పుడు ఒకసారి హెచ్సిఎల్ టెక్ చూసినట్టయితే హెచ్సిఎల్ టెక్ మనకి నియర్లీ 1350ని ఈ ప్రైస్ రెస్పెక్ట్ చేసి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మేబీ ఈ స్టాక్ను కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఫస్ట్ స్టాక్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి 190
దాని యొక్క రెసిస్టెన్స్ మనం చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ మనకి 160 ఉంటే ఈ స్టాక్ ఈరోజు మనకి హయ్యర్ వాల్యూమ్స్తో మనకి ఈ స్టాక్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న బేరీ స్టాక్. అలానే మనము ఇంకొక ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే మనకి సిమెంట్స్ ఇండియా లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి 3500 రెసిస్టెన్స్, దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ చూసినట్టయితే మనకి 2990 దగ్గర మనకి ఆ సపోర్ట్ కనిపిస్తుంది. ఈరోజు వాల్యూమ్స్ అలానే RSI మనం చూసినట్టయితే ఈ స్టాక్ మనకి నెగిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స్టాక్ మనకి ఓవరాల్గా స్ట్రెంగ్త్ వీక్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనము ఇంకొక స్టాక్ చూసినట్టయితే 361 వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే IIFL లిమిటెడ్. ఈ స్టాక్ మనం చూసినట్టయితే 1200 హై. ఇప్పుడు మనకి చూసినట్టయితే లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 25లో మనకి ఈ సపోర్ట్ ఉంది. ఈరోజు మనకి ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే హుండై కూడా సేమ్ చార్ట్తోనే కనిపిస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఆ స్టాక్ను కూడా ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే GE వెన్నోవా T&D ఇండియా లిమిటెడ్. మనకి స్టాక్ మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. రిజల్ట్స్ తర్వాత ఒక మంచి ర్యాలీ జరిగి ఇప్పుడు మనకి హయ్యర్ సైడ్ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనము ప్రీవియస్ సపోర్ట్ 3200 దగ్గర ఉన్నది. స్టాక్ రిజల్ట్స్ తర్వాత మంచి ర్యాలీ జరిగి ఇప్పుడు హై లెవెల్ నుంచి కరెక్ట్ అయ్యి దాని యొక్క నెక్స్ట్ హయ్యర్ సపోర్ట్ని బ్రేక్ చేసేలాగా కనిపిస్తుంది. RSI మనకి వీక్గా ఉంది. అలానే రీసెంట్ వాల్యూమ్స్ కూడా మనకి ఎక్కువ సెల్ ఆఫ్కి గురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఫ్లేర్ రైటింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా మనకి హయ్యర్ లెవెల్ నుంచి రీసెంట్గా లాస్ట్ 3 డేస్గా కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ 324 ఉంది. మనకి సపోర్ట్ మనకి నియర్లీ 280 దగ్గర ఈ స్టాక్ యొక్క సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఇవన్నీ నిఫ్టీ 500లో ఉన్న స్టాక్స్ స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకి మార్కెట్ 400 పాయింట్స్ పైన గెయిన్ అయింది కాబట్టి ఈరోజు మనకి అన్ని ఇండిసెస్ గ్రీన్గానే చూపిస్తున్నాయి. అలానే ఏ ఇండిసెస్ బాగా పర్ఫామ్ చేసింది, ఏది తక్కువగా పర్ఫామ్ చేసిందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. నిఫ్టీ మీడియా కనుక చూసినట్టయితే ఈరోజు నియర్లీ 3.45% దాకా పెరిగింది. అలానే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ మనకి 2.5% దాకా పెరిగింది. నిఫ్టీ ఆటో మనకి 2.43% దాకా పెరిగింది. అలానే మనం చూసినట్టయితే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్లో కూడా మనకి 2.18% దాకా పెరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి రీసెంట్ క్రూడ్ ప్రైజెస్ వల్ల ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇవన్నీ మనకి కరెక్ట్ అయినాయి. మేబీ ఈరోజు ఆ అన్సర్టనిటీకి కూల్ ఆఫ్ వచ్చి మేబీ తిరిగి ఈ స్టాక్స్లో బయ్యింగ్ వస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. బట్ మనం కనుక చూసినట్టయితే కూడా HDFC బ్యాంక్ అలానే బజాజ్ ఫినాన్స్ నియర్లీ 20% పైన కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. అలానే మనకి ఈరోజు గమనించినట్టయితే ఫార్మా మనకి నియర్లీ 0.85% దాకా పెరిగింది. అలానే నిఫ్టీ ఎనర్జీ 0.7%, నిఫ్టీ CPSE మనకి 0.39% దాకా పెరిగింది. 2 డేస్ బ్యాక్ కనుక గమనించినట్టయితే మనకి నిఫ్టీ ఎనర్జీ, CPSE ఇవి కొంచెం మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఈ స్టాక్స్లో బయింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈరోజు సెక్టోరియల్ ఇండిసెస్లో కనిపిస్తున్న ఒక డేటా. ఇప్పుడు మనం ETFs ఒక్కసారి ప్రైజెస్ చెక్ చేసినట్టయితే మనకి సిల్వర్ బీస్, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ నిన్న మనకి నియర్లీ 12% దాకా కరెక్ట్ అయింది. ఈరోజు దాంట్లో 9% దాకా రికవరీ అయినట్టు తెలుస్తుంది. అలానే గోల్డ్ బీస్ కూడా మనకి ఈరోజు 4.5% దాకా పెరిగింది. అలానే మనకి మిడ్ క్యాప్ 100 కూడా మనకి ఈరోజు నియర్లీ 2.67% దాకా పెరిగింది. ఆటో బీస్ కూడా మనకి పెరిగింది, బ్యాంక్ బీస్ కూడా పెరిగింది. ఈ మధ్య బాగా కరెక్ట్ అయిన IT బీస్ కూడా స్లోగా కొంచెం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి ఎక్కడ ఫ్లాట్గా ట్రేడ్ అయ్యింది అంటే ఫార్మా బీస్, లిక్విడ్ బీస్లో మనకి కొంచెం ఫ్లాట్గా ఈరోజు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇది అదర్ బీస్ ప్రైజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకే ఫ్రెండ్స్, ఇన్ కేస్ నేను షేర్ చేసిన డేటా మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.